పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకులకు పేరు పేరున హృదయపూర్వక తల వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అది కమిట్మెంట్ అంటే ఇలా పెళ్లి అయితేనేమో నీ ఇంట్లో కార్యక్రమం అయితేనేమో నిన్ను పిలిచి బొట్టు పెడతారు, కానీ ఇంట్లో కార్యక్రమమే. కానీ ఇది మన ఇంటి వేరే ముచ్చటయ్యి వాళ్ళు పిలవలే కాబట్టి నేను ఎట్లా చొచ్చుకొని పోవాలనేది కాదు, ఇదంతా ఇంటి కార్యక్రమమే. కాబట్టి అందరం ఎవరికి వాళ్ళు తోచిన పద్ధతులు వచ్చి పని చేయడం అనేది చాలా గొప్పతనం. ఇందులో కూడా వాస్తవానికి కొన్ని విచిత్రాలు జరిగినాయి. ఒక క్యాండిడేట్ పెట్టినప్పుడు అంతిమంగా బీఫామ్ ఇచ్చినాం, గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా నచ్చినా నచ్చకున్నా మన పార్టీ బీఫామ్, ఒకవేళ మనకు ఏమైనా పంచాయతీలు ఉంటే ఆడ ఉంటాయి లోకల్గా, లీడర్ల విషయం అంటున్నా, పని చేయాలి, గెలిపించుకు రావాలి. అట్లా గెలిపించినటువంటి వాళ్ళు రేపు ఏదైనా అడగడానికి హక్కు ఉంటుంది. ఇక్కడ రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా వస్తాయి, ఎప్పుడైనా రావచ్చు తొందరలోనే. అందుకనే కర్తవ్యానికి కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి మనం ఆశిస్తాం, మనకు రాలేదు, రాకపోయినప్పుడు ఎవరికైతే మన పార్టీలో క్యాండిడేట్కి ఇస్తామో వాళ్ళని గెలిపించుకొచ్చి నాకు అన్యాయం జరిగినా ఇక నేను గెలిపించుకొని వచ్చిన నా పరిస్థితి ఏంది అనేటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ వెనుక ఉండి ఎన్నుపోటు పొడిచి తర్వాత వచ్చి నాకు ఇది అది అంటే అది తెలిసిపోతుంది కదా, తెలియకుంటే ఎట్లుంటుంది. కాబట్టి అది ఎవ్వరు కూడా దయచేసి అవగాహన ఉన్న వ్యక్తి, టౌన్ మీద పట్టున్న వ్యక్తి, రాజకీయంలో అవగాహన ఉన్న వ్యక్తి రేపు టౌన్ కూడా మెయింటైన్ చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీనే, మనందరికీ దగ్గర, నాకు కూడా ఫ్యామిలీ. కానీ ఇది ఫ్యామిలీ లాగుంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు. మరి ఇప్పటికే ములుగు టౌన్లో గతంలో చాలా మరి చేసినటువంటి ఒకరిద్దరు నాయకులు సరిగా పట్టించుకోక అది కూడా మనం ఎదురీదవలసి వచ్చింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ఇక్కడ మనల్ని కక్షగట్టి ఓడియాలని కుట్ర చేసిన దాంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, మిల్లులోళ్ళు ఉన్నారు, బిల్లులోళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఓ 3-4 సీట్ల మీద పెట్టుబడి పెట్టి ఓడించి ఏదో సాధిద్దామని చూసిరు. సో అట్లా కూడా మనం అందరం టెన్షన్ పడ్డాం. కాబట్టి బుచ్చన్న మీద కూడా పూర్తి బాధ్యత ఉన్నది. ఇంకా ఈ చైర్మన్ ఇవ్వడం మూలంగా మరి ఆయనకు పార్టీని బలోపేతం చేసే అవకాశం మనం కల్పించడం జరిగింది తప్ప ఇక్కడ గెలిచిన వాళ్ళని ఎవరిని తక్కువ చేయడం కాదు, లేదా కించపరచడం కాదు. దయచేసి మనల్ని కొంతమంది అటేగేసుడు ఇటే తప్పు. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. పార్టీ అభివృద్ధి దృష్ట్యా, పార్టీ దృష్ట్యా నా వ్యక్తిగతం అనుకున్నప్పుడు నాకు అన్న దగ్గరే, కుమారన్న దగ్గరే, ఇక్కడ వేదిక మీద ఉన్న నా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నాకు దగ్గరే. కానీ రేపు ఎంపీటీసీల సెలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు గెలవగలుగుతారు, ఎవరు ఈదగలుగుతారు, ఎవరు ఊరిని నడపగలుగుతారు అనేది కూడా చూసుకోవాలి. మనకు ఎవరు గతి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, మనం గెలిచే పరిస్థితి లేనప్పుడు కొత్త వ్యక్తులను కూడా మనము ప్రమోట్ చేస్తుంటాం ఆయా ఏరియాలలో, అక్కడక్కడ మనకు ఎంపీటీసీలో, వార్డు మెంబర్లో, సర్పంచులు అన్నప్పుడు. కాబట్టి అది ఎవరు బుచ్చన్నకు ఏదో వేరే అని, లేకుంటే రియాజ్కి వేరే ఏది కానీ, ఇక్కడ మైనార్టీలు కూడా సరే వాళ్లకు నేను కొన్ని కమిట్మెంట్స్ 2009లో గెలిచినప్పటి నుంచి, ఎలక్షన్స్ ముందు నుంచి నా వెంట ఉన్నారు. వాళ్ళు మొన్నటి నుంచి అర్థమవుతుంది, అలా ముఖాలు చూస్తే చూడలేకపోతున్నాం ఉల్టా చేసిన వాళ్ళను. అట్లా అనిపిస్తాయి కదా. రాజకీయాలలో శాస్త్ర శత్రువులు, శాస్త్ర మిత్రులు ఉండరంటాం. చాలా మందిని ఇతర పార్టీల నుంచి కూడా తీసుకుంటాము బలోపేతం కావడం కోసం. కానీ ఉండి మోసం చేస్తే అది చాలా క్షమించరాని నేరం. ఎంతో మంది కార్యకర్తలు కష్టపడతారు, నిలబడ్డోడు కష్టపడతాడు. అలాంటప్పుడు అది మోసం చేయడం అవుతుంది. ఎస్ బరాబర్ నేను ఓకే, ఇక నేను ఈ అభ్యర్థి నాకు నచ్చలేదు, నేను పని చేయను, ఇంకెవరికైనా ఇచ్చుకో, నాకు సంబంధం లేదు అంటే అది వేరు తెలుస్తుంది. పక్క నుండి మోసం చేయడం అనేది ఇది చాలా హేయమైనటువంటి చర్య. రేపటి కోసం కూడా ఇది హెచ్చరిక చేస్తుంది. తెలియకుండా ఉంటుందా ఎవరు పని చేసిర్రు, ఎవరు పని చేయలేదు, తెలియకుండా ఉంటుందా? ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు కదా, మనోళ్ళు ఫోన్లు చేసినా కూడా పలానోళ్ళ ఫోన్ పోయింది, వాళ్ళ మీ కూడా ఇట్లా చెప్పినాను. అట్లా ఒక 4 సీట్లు మినిమంగా, వాస్తవానికి 2 చైర్మన్ అభ్యర్థులుగా ముందుకు వచ్చిర్రు. ముందుగా పార్టీలో ఒకటి బుచ్చన్న, ఒకటి వంగరవి. వాళ్ళిద్దరు జనరల్ సీట్లు అయినప్పటికి కూడా వాళ్ళ భార్యలను పెట్టుకున్నారు. రవి ఓడిపోయిండు, బుచ్చన్న కూడా తక్కువలో, ఆయన మీద కూడా కుట్ర జరిగింది, తక్కువలో గెలిచిండు. ఇక్కడ ఏదో నాకు చుట్టమో నా ఇంటి మనిషి అని కాదు,
ఇచ్చింది కూడా చాలా చాలా రకాలుగా చాలా మంది ఊహించుకుంటున్నారు. ఇక్కడ పార్టీని నడిపే వ్యక్తులు కూడా కావాలి. అందుకనే ఇవాళ ములుగు టౌన్లో మరి చింతనిప్పుల భిక్షపతి అధ్యక్షుడుగా దాదాపుగా 4-5 సంవత్సరాలుగా ఉన్నాడు. అంతకుముందు నుంచి కూడా ఆయనకు అనుభవం ఉంది పట్టణంలో. కాబట్టేనే వారికి ప్రజెంట్ పార్టీ అధ్యక్షుడుగా కూడా ఏదో నాతోటి ఉన్నాడనో నీతోటి ఉన్నాడని, నాతోటి ఉన్న రోజులు కూడా ఎప్పుడు ఏ పార్టీ వాడు పిలిచినా ఎటు పోలే. ఆయన అధికారం వైపు పిలిచినా పోలే. వైస్ చైర్మన్గా ఉండి గతంలో సింగిల్ విండో టీడీపీలు ఉన్నప్పుడు వేరే వాళ్ళు అటు ఇటు అయినా ఆయన పోలే. ఓడినా గెలిచినా నేను ఇళ్ళనే ఉంటానన్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే మనిషిలో సిన్సియారిటీ అది కూడా ఉండాలి. కాబట్టి మనం ఫస్ట్ నుంచి ఒక 2 పేర్లే ముందుకు వచ్చినాయి. తర్వాత టికెట్లు వచ్చిన తర్వాత ఫస్ట్ అందరు ఎట్లుంటుందంటే సైకాలజీ, టికెట్ వచ్చేదాకా టికెట్ కావాలని, టికెట్ వచ్చిన తర్వాత గెలవాలని, గెలిచిన తర్వాత పెద్ద పోస్టు నాకే కావాలని. దయచేసి ఇట్లా 12 మంది ఉన్నారు. ఇప్పుడు 12 మందిలో ఎవరికో ఒకరికి మనం సెలెక్షన్ చేయాలి.